చాలా మంది నన్ను అడిగారు, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడుతో మీరు ఎట్లా పోటీ పడతారు, వాళ్ళు ఎస్టాబ్లిష్ స్టేట్స్ కదా అని అడిగారు. నేను ఒకటే చెప్పా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళతో పోటీ పడతాను. ఈరోజు ప్రతి వాళ్ళు పెట్టుబడి పెట్టేవారు కానివ్వండి, సిటిజన్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తున్నారు. మీరు చూస్తే సింపుల్గా బటన్ నొక్కితే సినిమా చూడగలుగుతున్నారు, బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే కూరగాయలు ఇంటికి వస్తుంది. ఎందుకు ప్రభుత్వం రాకూడదని నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. పాదయాత్రలో మీరు నా స్పీచ్ చూడండి, దాదాపు 90 స్పీచ్లో ఇది నేను ప్రస్తావించాను ఈ పాయింట్ని. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను. అదే ఆధారంగా తీసుకుని ఇప్పుడు రియల్ టైమ్ సర్వీసెస్లోకి వెళ్తున్నాం. మీరు చూస్తే 99% ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి రియల్ టైమ్, వేర్ దెర్ ఇస్ ఎ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్, దట్ ఈస్ లీగలీ, అంటే ఇట్ ఈస్ లీగలీ బైండింగ్. సింపుల్గా నేను నేమ్ చేంజ్ ఎలా చేయలేను, దెర్ ఇస్ ఎ లీగల్ ప్రాసెస్. అక్కడ వీ హ్యావ్ టు అరైవ్ విత్. అందుకే ఫస్ట్ ఫేజ్ అది మేము చేయలేదు, బికాస్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద బ్యాక్ ఎండ్. దాంట్లో కూడా నేను ఏం చెప్పానంటే, సింపుల్గా కట్ కాపీ పేస్ట్ చేయొద్దండి. మనం ఏదో ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ఐ బిలీవ్ ఇట్ ఈస్ బ్రోకన్. ఆ బ్రోకన్ సిస్టమ్, అగే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, బ్రోకన్ సిస్టమ్ని డోంట్ డిజిటైజ్. ఆల్ యూర్ డూయింగ్ ఇస్ డిజిటైజింగ్ అ బ్రోకన్ సిస్టమ్, దెన్ యూఆర్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్. ఐ సెడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్. సో అలాంటి అన్ని ప్రాసెసెస్ పేపర్ మీద పెడుతున్నాం, ఇంటర్నల్గా మేము డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు భాస్కర్ గారు ఫీల్డ్లో కలెక్టర్గా చేశారు, సీనియర్ కలెక్టర్గా చేశారు, చాలా రోజులు ఉన్నారు. సో ఆయన అనుభవం ఉంది, ఇతర అధికారుల అనుభవం తీసుకుని ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, ప్రతి ప్రాసెస్ని నేను ప్రశ్నిస్తాను. అది స్ట్రీమ్ లైన్ చేసి ఆ సర్వీసెస్ వీ విల్ లాంచ్ టు సిటిజన్. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, సుమారుగా 520 సర్వీసెస్ మేము తీసుకొస్తున్నాం. అదనంగా సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ అవుతాయండి, ఎందుకంటే ప్రభుత్వం కొన్ని కొత్త సర్వీసులు తీసుకురావాలనుకుంటుంది. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, గతంలో లేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా డబ్బులు కట్టేసి క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళి స్కాన్ అయిపోతుంది, మీరు భోజనం చేయొచ్చు. గతంలో ఉండేది కాదు. సో అలాంటి సర్వీసెస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఎన్విసార్జింగ్ 520 సర్వీసెస్. గ్రీవెన్సెస్ వచ్చేగల మాకు చాలా మంది గ్రీవెన్సెస్ ఇస్తారు. మళ్ళీ గ్రీవెన్స్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునే దానికి మేము వాట్సాప్లో ఏర్పాటు చేసాం. దాంట్లో వీఆర్ ఆల్సో గోయింగ్ టు డూ అ సర్వే. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ సైడ్. ప్రజలు అడిగారు, మేము సర్వీస్ డెలివరీ చేసాం. అట్లా కాకుండా సర్వీస్ డెలివరీ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎంత రేట్ చేస్తారు, ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఆల్ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఎకో సిస్టమ్ ఆఫ్ వాట్సాప్. దట్ ఈస్ ద హోల్ థాట్ ప్రాసెస్.